అందరికీ నమస్కారం. ఈ విశ్వంలో మానవులందరికీ అవసరమైన ధర్మార్థ కామమోక్షాలను బోధించేది మహాభారతం. ఇది భారతీయుల విజ్ఞాన శాస్త్ర సర్వస్వం, గొప్ప ఇతిహాసం కూడా. ఈ భారతంలో లేని అంశం ప్రపంచంలో లేదు. ప్రపంచంలో ఉన్నవి ఉండేవి అన్నీ ఈ గ్రంథంలో ఉన్నాయి. అందువలన ఈ భారతాన్ని ధర్మతత్వవేత్తలు ధర్మశాస్త్రము అంటారు, నీతి కోవిదులు నీతిశాస్త్రం అంటారు, కవి పండితులు మహాకావ్యం అంటారు, చరిత్రకారులు ఇతిహాసమని, పౌరాణికులు పురాణమని గ్రంథాన్ని ఇంకా ఎన్నో విధాల ప్రశంసించారు. ఇంతటి ప్రశంసలు పొందిన భారతాన్ని సంస్కృత భాషలో వేదవ్యాస మహర్షి వ్రాసాడు. వేదవ్యాస మహర్షి ఈ భారతగాథను 18 పర్వాలుగా రూపకల్పన చేసుకొని చతుర్ముఖ బ్రహ్మను ప్రార్థించాడు. బ్రహ్మ ప్రత్యక్షమైనాడు. వ్యాసుడు బ్రహ్మకు నమస్కరించి తన మనసులోని కోరికను తెలియచేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నీవు తలపెట్టిన కార్యం దిగ్విజయం కావాలంటే ఈ మహాగ్రంథాన్ని తాళపత్రాల మీద వ్రాయగల సమర్థుడు వినాయకుడొక్కడే అని చెప్పి వ్యాసుని సంకల్పం నెరవేరే విధంగా ఆశీర్వదించాడు. వెంటనే వేదవ్యాసుడు వినాయకుని మనసును స్మరించి ప్రార్థించాడు. వినాయకుడు ప్రత్యక్షమై విషయం తెలుసుకొని సంతోషంతో అంగీకరించాడు. ఈ విధంగా మహాభారతం రూపుదిద్దుకుంది. అష్టవసువులు వశిష్ఠ ఆశ్రమంలోని నందిని ధేనువును దూడతో సహా తీసుకువెళ్లారు. వశిష్ఠుల వారు దానికి ఆగ్రహించి వారిని భూలోకంలో మానవులుగా జన్మించమని శపించారు. అష్టవసువులు ఇందుకు మార్గం ఆలోచిస్తూ దిగులుగా ఒకచోట కూర్చున్నారు. ఆ సమయమున వారికి గంగాదేవి కనిపించింది. ఆమెకు తమ శాప విషయం గురించి చెప్పి శరణు వేడారు. మా యందు దయ ఉంచి నీవు శంతన మహారాజు భార్యగా రాణిస్తూ మమ్ములను పుత్రులుగా కని జన్మించిన వెంటనే నీ పవిత్ర జలాలలో పడవేయి. వేటకు వచ్చిన శంతనుడు ఒకనాడు సాయంత్రం గంగా తీరంలో విశ్రాంతి తీసుకునే సమయంలో ఒక అపురూప సౌందర్య రాశి కనబడింది. ఆమె వైపే చూస్తూ శంతనుడు మైమరచి, ఆహా, ఎంత లావణ్య రూపము, ఎంత అద్భుత సౌందర్యము! ఆ సౌందర్య రాశి కూడా శంతనుడిని చూస్తూ వయ్యారంగా నిలబడింది. శంతనుడు ఆమెను సమీపించి, దేవి, ఎవరు నీవు? నీ రూపలావణ్యాలు నన్ను ముగ్ధుణ్ణి చేశాయి. నా పేరు శంతనుడు, ఈ రాజ్యానికి రాజును. నీవు అంగీకరిస్తే నా అర్ధాంగిగా స్వీకరించి ఈ రాజ్యానికి రాణిని చేస్తానన్నాడు. అందుకు ఆ సుందరాంగి, మహారాజా, నా పేరు గంగ. మిమ్మల్ని వివాహమాడితే నా అంతటి అదృష్టవంతురాలు మరొకరుండరు. కానీ నాకొక నియమం ఉంది. నేను ఏ పని చేస్తున్నా మీరు అంగీకరించాలి, ఎదురు చెప్పకూడదు. నా మనసుకు కష్టం కలిగించే మాటలు అనకూడదు. ఏనాడైతే నీవు నా పనులకు అడ్డుపడతావో ఆనాడే నిన్ను వదిలి వెళ్తాను. అందుకు మీరు అంగీకరిస్తే నేను మీ రాణిని కాగలను అన్నది. ఆ విధంగా కలిగిన 7 కొడుకులను పుట్టిన వెంటనే గంగానదిలో కలుపుతూ వచ్చింది. ఆమె చేసే పనికి అడ్డు చెబితే తనను వదిలి వెళ్ళిపోతారేమోననే భయంతో అడ్డు చెప్పక భరిస్తూ వచ్చాడు. తనలో తాను కుమిలిపోతున్నాడు శంతనుడు. కొంతకాలానికి 8వ కుమారుడు కలిగాడు. యథావిధిగా గంగ ఆ బాలుణ్ణి నదిలో వదలటానికి తీసుకుపోతుండగా, దేవి, నీవు చేసే పని చాలా తప్పు. కనీసం ఈ బిడ్డనైనా వదిలిపెట్టు అని అడ్డు చెప్పాడు. అందుకు గంగ, మహారాజా, నా మాటకు అడ్డు చెప్పావు కనుక నా మాట ప్రకారం నిన్ను విడిచి నేను వెళ్ళిపోతున్నాను. నేను గంగాదేవిని. వశిష్ఠ మహర్షి అష్టవసువులను మానవులుగా జన్మించమని శపించాడు. వారే నాకు కలిగిన కుమారులు. పుట్టిన వెంటనే వారిని గంగలో కలిపి శాప విముక్తులను చేశాను. ఈ 8వ బిడ్డ కూడా అష్టవసువులలో ఒకరు. ఇతను మీ వంశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడతాడు. ఈ బిడ్డను సకల శాస్త్ర పారంగతుణ్ణి చేసి మీ వద్దకు పంపుతాను. కొంతకాలం తర్వాత శంతనుడు గంగానది తీరాన విహరిస్తూ ఉండగా ఒక బాలుడు తన నేర్చిన విలువిద్యను ప్రదర్శిస్తూ కొనుచున్నాడు. ఆ విలువిద్యను తిలకించిన శంతనుడు అబ్బురపడి, ఇంత చిన్నతనమునందే ఇంతటి అస్త్ర విద్య పారంగతుడు ఏ విధంగా అయినావు? తల్లిదండ్రులు ఎవరు అని అడగగా, అచటకు గంగాదేవి తన నిజరూపంతో వచ్చి ఆ బాలుని చేయి పట్టుకొని శంతనుని వద్దకు వచ్చి, శంతన మహారాజా, నేను గంగాదేవిని. ఆనాడు నాతో తీసుకుపోయిన పసివాడు ఇతడే. ఇతను పేరు దేవవ్రతుడు, భీష్ముడు అని కూడా పిలుస్తారు. బుద్ధిలో బృహస్పతి, విద్యలన్నింటినీ వశిష్ఠాది మహామునుల వద్ద అభ్యసించాడు. మేరుపర్వతం వలె శక్తివంతుడై పరాక్రమశాలి అయి ధనుర్విద్యలో పరశురామునితో సమానుడై ఉన్నాడు. తండ్రికి తగ్గ తనయునిగా తీర్చిదిద్దాను.
ఒకనాడు శంతనుడు యమునా నదీ తీరమున విహరిస్తున్నాడు. ఆ సమయం నందు ఆ నది ఒడ్డున నిలబడి ఉన్న ఒక దివ్య సుందరిని చూశాడు. ఆమె నిషాదరాజు కుమార్తె సత్యవతి. వారి వివాహానంతరం ఈమెకు కలిగే బిడ్డ మీ రాజ్యానికి రాజు కావాలి, అది నీకు ఇష్టమైతే సత్యవతినిచ్చి వివాహం జరిపించగలను అన్నాడు. ఆ మాటకు శంతనుడు బాధతో విచారంతో ఇంటి ముఖం పట్టాడు. కానీ మనసునందు ఆమె రూపమే ఆమె మీద మనసుతో ఆవేదనలో నిండిపోయింది. ఏ పని చేయలేకపోతున్నాడు. తండ్రి గారి విచారణకు కారణం మంత్రి ద్వారా తెలుసుకున్నాడు. ఏ విధంగానైనా తండ్రి బాధను తీర్చాలనుకున్నాడు. తండ్రి సుఖమే తన సుఖంగా భావించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఒకనాటి ఉదయాన దేవవ్రతుడు దాశరాజును కలిపి తన కుమార్తెను తన తండ్రికి భార్యగా అనుగ్రహించమని కోరాడు. వారికి కలిగే సంతానమే రాజు అవుతారు, నేను రాజును కాలేను అని భీష్ముడు చెప్పాడు. కుమారుని త్యాగానికి శంతనుడు ఎంతో సంతోషించి, కుమార నీ ధర్మనిష్ట భీషణ ప్రతిజ్ఞ అమోఘమైనది, ఫలితంగా స్వచ్ఛంద మరణం వరంగా అనుగ్రహిస్తున్నాను అన్నాడు శంతనుడు. తండ్రి సుఖం కోసం బ్రహ్మచర్య వ్రతం స్వీకరిస్తున్నానని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. ఆనాటి నుండి దేవవ్రతుడికి అందరూ భీష్ముడని పిలిచేవారు. ఆ విధంగా భీష్ముడు అనే పేరు సార్థకమయ్యింది.